ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం. ప్రభువు న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా అనేక హృదయాలు విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది ఆశీర్వాదపు బాటలో నడిచిన కృప చూపించమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడటకు బలపరచబడ్డ కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఎంత అద్భుతమైన మాట దేవుడు సెలవిచ్చాడు. ఈ మాట వినిచిన ప్రతి వారు ఎంత ధైర్యాన్ని పొందుకోగలుగుతారు. ప్రభువు న్యాయాన్ని ప్రేమించేవాడంట. అంత మాత్రమే కాదు, ఆయన తన భక్తులను విడువడు. కాబట్టి వారు ఎన్నటెన్నటికీ కాపాడబడతారు. ఈరోజు నేసే నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎన్నటెన్నటికీ కాపాడబడతావు. నువ్వు తీసుకున్నది రాంగ్ డెసిషన్ అయి రాంగ్ వేలో వెళ్తున్నా కూడా దేవుడు నీకు కాపుదలిస్తూ ఉన్నాడు. ఒక సంఘటన ద్వారా మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 37వ కీర్తనలోనే 31వ వచనం చదివినట్లయితే, వారి అడుగులు జారవు. ఆమేన్. చూసారా, వారి అడుగులు జారిపోవంట. విలియం కాపర్ అనేటువంటి ఒక భక్తుని జీవితంలో గొప్ప పోరాటాన్ని తుఫాను ఇచ్చింది. భయంకరమైన పోరాటం అనేటువంటి తుఫాను. ఆ పోరాటం ఎటువంటిదంటే తుఫాన్లా వచ్చి పడింది. మరి ఆ యొక్క పోరాటానికి విసుగు చెందినటువంటి ఆ భక్తుడు కాపర్ గారు తన జీవితాన్ని ముగించుకోవటానికి తీర్మానం చేసుకుని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా చనిపోదాము, ఆత్మహత్య చేసుకుందామని ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ యొక్క కాపర్ గారు. బయటంతా కూడా గాఢాంధకారంతో నిండి ఉన్నది. వర్షం పెద్దగా కురుస్తూ ఉన్నది. అద్దె గుర్రబండి తీసుకున్నాడు అద్దెది. తేల్స్ నదిపై కట్టబడినటువంటి ఎత్తైన బ్రిడ్జి ఉన్నది. ఆ తేల్స్ నది మీద ఉన్నటువంటి ఆ ఎత్తైన బ్రిడ్జి మీదకి మరి ఆ అద్దె గుర్రం కాబట్టి, అంటే ఇప్పుడు ఓలా అని చెప్పవచ్చు మన ఇప్పట్లో అయితే, ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే అక్కడికి వెళ్ళాలి, నేను ఆ తేల్స్ బ్రిడ్జి మీదకి వెళ్ళాలి అని చెప్తే ఆ యొక్క గుర్రబండి ఆ తేల్స్ నది మీదకి తీసుకెళ్తూ ఉన్నాడు ఆ గుర్రపు నడిపే వ్యక్తి. ఎందుకంటే పైనుంచి భయంకరమైనటువంటి ఆ నదిలోకి దూకేసి ఆత్మహత్య చేసుకోవాలన్నదే ఆ కాపర్ గారి యొక్క ఆశ అన్నమాట. చాలా భయంకరమైనది తేల్సినది. అంత పైనుంచి దూకినట్లయితే ఖచ్చితంగా ఇంకా డౌట్ లేకుండా చనిపోతారు అనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి ఈ కాపర్ గారు ఆ తేల్స్ నది మీదకి తీసుకెళ్ళమని చెప్పి గుర్రబండి నడిపే వ్యక్తి చెప్పాడు. ప్రయాణం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి ఆ స్థలానికి త్వరగా ఆ గుర్రబండి వెళ్ళవచ్చు, చాలా దగ్గరే. కానీ ప్రభువు ఏం చేశాడంటే ఆ గుర్రబండి నడుపుతున్నటువంటి వ్యక్తి యొక్క నేత్రాలను దేవుడు మూశాడు. 5 నిమిషాల్లో వెళ్ళవలసినటువంటి జర్నీ, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వాగ్దత్త భూమికి వెళ్ళవలసిన జర్నీ 11 నుంచి 13 రోజులు ఉంటుంది. కానీ 40 సంవత్సరాలు నడిచారు. అలాగా ఈ గుర్రబండి 5 నిమిషాల్లో వెళ్ళవలసినటువంటి గుర్రపు బండి 2 గంటల సేపు ప్రయాణం చేసినా కానీ ఆ స్థలము కనుగొనలేకపోయారు. ఈ గుర్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి 5 నిమిషాల్లో తీసుకెళ్ళాలి, కానీ ఎంత 2 గంటలు నడిపినా సరే గమ్యస్థానం వారికి కనిపించలేదంట. అప్పుడు తాను నడిచి వెళ్తానని చెప్పి ఇంకా ఆ బండి నుంచి దిగిపోయాడు కాపర్ గారు. ఏమయ్యా ఏంటి, ఎప్పటికి వెళ్తుంది ఇది? 2 గంటలైనా సరే ఎక్కడికి వెళ్తలేదు ఇది? నీకు నీ గుర్రానికి ఒక బండికి ఒక నమస్కారం, వెళ్ళిపోండి మీరు, నేను నడుచుకుంటూ వెళ్తానని చెప్పి ఈ కాపర్ గారు ఏం చేశారంటే ఆ బండి నుంచి దిగి నడుస్తూ ఆయన ఏదో ఆలోచన చేసుకుంటూ నడుస్తూ చివరికి ఇంటికి వచ్చేసాడంట. చివరికి ఇంటికే చేరిపోయాడంట. ఎక్కడ బయలుదేరాడో అక్కడికి ఇంటికి వచ్చేసాడంట. వెంటనే దేవుని యొక్క కనికరాన్ని ఆయన గ్రహించాడంట. హల్లెలూయా.
వెంటనే దేవుని కనికరాన్ని గ్రహించాడంట. అబ్బా దేవా, ఎంత కనికరం కలిగిన దేవుడవయ్యా నువ్వు, ఎంత అద్భుతాలు చేసే దేవుడవయ్యా, నా జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని నువ్వు చేశావు, నా పట్ల నీ కనికరాన్ని నువ్వు చూపించావు. నేను చావుకు దగ్గరగా వెళ్ళాలని చావు వైపు నేను ప్రయాణం చేస్తుండే మళ్ళా నా ఇంటి వైపు, నా జీవం వైపు నువ్వు నడిపించావు అని చెప్పి ఆయన గ్రహించాడంట. అద్భుతాలను చేసేటువంటి దేవుడు నన్ను ఈ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి మార్గంలో నడుపుతూ ఉన్నాడు అని ఆ యొక్క కన్నీటితో ఒక పాటను రచించాడంట కాపర్ గారు. మన అడుగులను దిక్కు తిప్పుటకు ఎన్నో దుష్టశక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. లోకాశ, శరీరాశ, ఇచ్చలను చూపిస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో పోరాటాలు తెచ్చిపెట్టి విభజన చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆత్మహత్య ఆలోచనలు పెట్టి నాశనం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రభు మాట మీరు విన్నారా? ప్రభు మాట ఇచ్చిన్నాడు, వారి అడుగులు జారవు. ఎందుకనగా కాపాడువాడు ప్రభు కాబట్టి. హల్లెలూయా. 37వ కీర్తన 11వ వచనం ప్రకారం వారి అడుగులు జారవు. నిన్ను కాపాడువాడు ప్రభు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు న్యాయాన్ని ప్రేమిస్తాడు. ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడతారు. వారి అడుగులు జారవంట, జారవు జారవు. నువ్వు అనుకుంటున్నావేమో, నా అడుగు జారిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఈ యొక్క అప్పు నుంచి బయటపడలేను, నేను ఈ యొక్క జీవితం నుంచి బయటపడలేను, నేను ఈ యొక్క బంధకాల నుంచి బయటపడలేనని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, వారెన్నటెన్నటికీ కాపాడబడతారంట. నమ్మిన వారు ఈరోజే విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. ప్రతి ఆత్మహత్య ఆలోచన నుంచి బయటపడి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్.